ప్రభాత వేళలు విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాథ. సుప్రభాత వేళలు విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాథ. నింగి కురిసే హిమముతో నీవిచ్చిన గళముతో, నింగి కురిసే హిమముతో నీవిచ్చిన గళముతో ముదమార వందింతు రాజాదిరాజా. సుప్రభాత వేళలు విరిసిన కుసుమాలతో స్వాగతింతు దేవా నా ప్రాణనాథ. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనలందరినీ ఇక్కడ ఏకత్రం చేసిన పిత అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే పిత అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆయుర్ ఆరోగ్యములు ఇచ్చే పిత అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే పిత అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మరొక్క మారు ఒక గొప్ప రోజు. ఈ తపస్కాలంలో అనంత శక్తి గల పిత అయిన తండ్రి వైపు తిరగడానికి మరొక్క అవకాశము. ప్రత్యేకంగా ఈరోజు మంగళవారము, పునీత అంతోని రోజు. ఈ మంగళవారం నాడు మనము పునీత అంతోని ప్రార్థనల కోసమని ప్రత్యేకంగా వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తెలుగు భాష అర్థం చేసుకునే ప్రతి బిడ్డ, పిత అయిన తండ్రి జీవమిచ్చిన కోట్ల బిడ్డలలో ప్రతి బిడ్డ దుష్ట శక్తుల నుండి మోక్షం పొందేటట్టు ఓ శక్తి అవ్వాలని, ఓ ప్రార్థన శక్తి అవ్వాలని, విశ్వాస శక్తి అవ్వాలని, నిరీక్షిత శక్తి అవ్వాలని, ఉద్ధారత్వ శక్తి అవ్వాలని మరొక మారు ప్రార్థన చేసుకునే రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనంత శక్తి బలమిచ్చే
పిత అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవము ఇచ్చే పిత అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొక మారు ఈరోజు మనము ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ, ఈ దివ్య బలి పూజలో ప్రతి ఒక్క బిడ్డ మన కుటుంబాల కోసమని, మన నలువైపులున్న కుటుంబాల కోసమని ప్రార్థించదము. ప్రత్యేకంగా ఈరోజు మంగళవారం అయినందుకు పునీత అంతోని గారి ప్రార్థనల కోసమని వేడుకుందాము. ఈ దివ్య బలి పూజలో మన కుటుంబాల కోసం ప్రార్థించుచుండగా ఈరోజు మనకు ఈ ఉద్దేశాలను బట్టేసి మనకు ఈ దివ్య బలి పూజ అర్పించే వారి కోసం అని కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మాస్ ఇంటెన్షన్స్ ఫర్ టుడే ఆర్ థ్యాంక్స్ గివింగ్ మాస్ for all the blessings showered upon the family and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace, offered by Gade Lusirani family members. For God's blessings and protection upon all family members, friends, relatives, and for all humanity to be preserved from diseases, all diseases, viruses, and peace, harmony in the whole world, especially in Israel, offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's blessings, good health, and deliverance from all problems to the families of P. Babu Rao, Yamini, and for good education of children, Mass offered by P. Babu Rao. For God's blessings, protection, good health of Balamukunda Reddy and family, and for special intentions of the family, Mass offered by Basani Lily Mary. Thanksgiving Mass and for blessings upon Sharmila on the occasion of her birthday, Mass offered through St. Anthony by Tirumala Reddy, Bal Reddy, and Chinnamma. For God's blessings and bright future of D. Geetanjali on the occasion of her birthday, Mass offered by family members. Let us all today very specially remember and pray for Sharmila and for Geetanjali who celebrate their birthdays. Let the whole family of this Divine Word Retreat Center Eluru and all of our online viewers, all of those who participate in this online mass, let us pray very specially for Sharmila and Geetanjali. On behalf of the Divine Word Retreat Center Eluru and all of our members here, we'd like to wish Sharmila and Geetanjali a wonderful birthday and God's abundant blessings all through this year. May your life be filled with joy and love. May you experience all of God's blessings all through this year. For the good health of Tirumala Reddy, Bal Reddy, Mass offered through St. Anthony by the family. For the departed soul of Atla Innaya Reddy, Mass offered by Ashwik Reddy. For the departed soul of Father Varaprasad to rest in peace, Mass offered by Prabha. For the departed soul of Atla Chinnamma, Mass offered by Ashwik Reddy. For the departed soul of
Chapidi Rajareddy, Mass offered by Ashwik Reddy. For the departed soul of Kasipati Teresamma, Mass offered by Ashwik Reddy. For the departed soul of Chapidi Nirmala, Mass offered by Ashwik Reddy. For the departed soul of Gollamari Usharani and Dasi Reddy, offered by Divya. For success of knee replacement surgery of Gotikala Prasad Rao, Mass offered by the family. So as we continue to celebrate this Eucharist, we pray for all of these special intentions, and we ask the Father's mercy for all of these intentions, and we pray very specially for St. Anthony's intercession on this Tuesday. ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థించదము. పునీత అంతోని వారి ప్రార్థనల కోసమని కూడా ప్రత్యేకంగా ఈ దివ్య బలి అర్పించే వారి కుటుంబాలపైన పునీత అంతోని వారి ప్రార్థనల ద్వారా దేవుని ఆశీస్సులు మన జీవితాల్లో నిండాలని ప్రార్థించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవమిచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభువుకు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవాది దేవునికి పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో దివ్యంగా పాల్గొన యోగ్యుల మగుటకు మన మనసులను హృదయములను మన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకుందాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ వేడుకుందాం. అందరము కలిసి ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను, మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను
ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము యెషయా ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము 16 నుండి 20వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడును విడనాడుడు. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల కోపు తీసుకొనుడు. ప్రభు ఇట్లనుచున్నాడు, మన వివాదములు పరిష్కరించుకొందుము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి వస్తువులను భుజింతురు. కానీ నా మీద తిరుగుబడుదురేని మీరు కత్తి వాతబడుదురు. ప్రభువైన నేను పలికిన పల్కిది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. నీవుంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదిలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus, forever. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మతాయి సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మతాయి సువార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. మతాయి సువార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులు ఫరీసీయులు మోషే ధర్మ ఆసనమును కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించున్నది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురు. కానీ ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికైన వ్రేలైనను కదపరు. తన పనులెల్లా ప్రజలు చూచు
చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మొదాల్చులుగా ధరింతురు. అంగి అంచులు పొడువు చేసుకొందురు. విందులయందు అగ్రస్థానములను ప్రార్థన మందిరముల యందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే. మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవారు మీకు సేవకుడై ఉండవలయును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఈరోజు సువార్తలోని ఈ వాక్యము ఒక గొప్ప రహస్యము. లోకములో ఈరోజు ఎంతోమంది గొప్పగా అవ్వాలని ఆశపడుతున్నారు. కానీ గొప్పగా అవటానికి దారి ఏది, పద్ధతి ఏది తెలియకుండా ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. గొప్పగా అయ్యే బదులు అపకీర్తి పొందుతారు. తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని తెలియక అందరితో తమ గురించి గొప్పగా చెప్పుకుంటారు. నేను నా గురించి అందరితో గొప్పగా చెప్పుకున్నా నేను హెచ్చింపబడను. పితైన తండ్రి నిశ్చయించినది నేను గొప్పగా హెచ్చింపబడాలని. నేను నన్ను తగ్గించుకున్నప్పుడే హెచ్చింపబడుతాను. ఇది పునీత అంతోని గారు తన జీవితంలో పాటించినారు. లోకంలో చాలామంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. కానీ పునీత అంతోని వారు తన జీవితంలో పితైన తండ్రి దివ్యవాక్కుని అనుసరించుతూ తాను ప్రబోధించేదే జీవించేవారు. ఇప్పుడు వారు గొప్పగా హెచ్చింపబడినారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పునీత అంతోని వారు తన జీవితంలో తన గురించి చెప్పకుండా
సేవ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు వారు గొప్పగా హెచ్చింపబడినారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత ఆంతోని వారు తన జీవితంలో బోధకుడా, గురువా అని అనిపించుకోలేదు. ఇప్పుడు తాను గొప్పగా హెచ్చింపబడినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత ఆంతోని వారు తన జీవితంలో ప్రధాన ఆసనములు, అగ్రస్థానముల కొరకు ఆకాంక్ష లేదు. ఇప్పుడు వారు గొప్పగా హెచ్చింపబడి ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత ఆంతోని వారు తన జీవితంలో పనులు ప్రజలు చూచుటకై చేయలేదు. ప్రజలే చూసి తను మెచ్చుకోవాలని పనులు ఏవీ చేయలేదు. ఇప్పుడు వారు గొప్పగా హెచ్చింపబడినారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత ఆంతోని వారు మనకు చెప్పినది విశ్వసించండి, ప్రార్థించండి, ఎదగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత ఆంతోని వారు మనకు నేర్పినది విశ్వసించండి, ప్రార్థించండి, ఎదగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత ఆంతోని వారు ప్రజలు శుద్ధి పొందాలని యాత్నించినారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత ఆంతోని వారు ప్రజల పాపములు అధికముగా నున్నను ప్రజలు శుద్ధి నొందాలని యాత్నించినారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత ఆంతోని వారు జీవితంలో పిత అయిన తండ్రిని విశ్వసించినారు. ప్రార్థనలలో గొప్పగా ఎదిగినారు. ఇప్పుడు వారు గొప్పగా హెచ్చింపబడినారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము ప్రత్యేకంగా పునీత ఆంతోని వారు మన కోసం ప్రార్థించాలని వేడుకుందాము. ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి పునీత ఆంతోని గారి వద్ద మన కోసమని, మన అవసరాల కోసమని, మన అవసరాలు ఎన్నో ఉన్నాయి. కొందరు వస్తువులను పోగొట్టుకున్నారు, కొందరు అస్వస్థతగా ఉన్నారు, కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి సమస్యలన్నిటికీ మనము పునీత ఆంతోని గారికి మన మనసుల్లో తెలుపుతూ వారి ప్రార్థనల కోసమని వేడుకుందాము. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమఫలమైనది మాకు జీవాహారము కానున్నది.
సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఈ ద్రాక్షారసము నీటి కలయిక గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థులగుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వములో మేమును భాగస్థులము అగుదుముగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేమర్పించు ఈ ద్రాక్షారసమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమైనది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దీనభావముతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపుము. ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరమగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయుము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని సంస్మరణము మేము ఈ సంస్మరణ చేయుచు మేము మీ పీఠముపై ఉంచిన అర్పణములు మీకు ఆమోదయోగ్యముగా మార్చుమని ప్రార్థించుచున్నాము. మేము లౌకిక బంధములను త్రెంచుకొని మిమ్మే మా సర్వసంపదగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలుపవలెనని మీరు చిత్తగించితిరి. ఈ విధముగా పాప పూరితమైన మాలోని అహంభావమును విడనాడి మీరు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా మిమ్ము పోలి అవసరములలో నున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదుము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో మిమ్ము గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. మరొకసారి ఈ దివ్యబలి పూజలో మనము ఇప్పుడు ఉన్నత సమయమున చేరి ఉన్నాము. ఈ సమయమున ఇక్కడున్న అప్పము, ద్రాక్ష రసము క్రీస్తు శరీరక్తంగా మారే సమయము. ఈ సమయమున
కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధిస్తారు. ఇటువంటి భక్తితో మనం కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. తండ్రి ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేరా పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈ దివ్యబలి పూజని చూచి పాల్గొనే ప్రతి ఒక్కరి కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా మేముండు ప్రాంతాల చుట్టుప్రక్కల చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి
చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పిత అయిన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మీ అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. పితైన తండ్రి యొద్దకు తీసుకెళ్లే ప్రభువు వీరే. పితైన తండ్రి దివ్యవాక్కు అయిన ప్రభు వీరే. మనము జీవితంలో హెచ్చింపబడేటట్టు సహాయపడు ప్రభు వీరే. ఈ గొర్రె పిల్ల విందుకు పిలబడిన వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. సమస్తమును త్యజించి నన్ను అనుసరించిన నీవు నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగుదవు. నీ ప్రేమ కరముతో ముదమారా, ఆది సంభూతుడా, ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీవే ప్రభు. అవసరమైనది ఒక్కటే. ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు. ప్రార్థించదము. ఓ ప్రభువా, మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, పునీత అంతోని సంరక్షణలో మేము సురక్షితముగా ఉండునట్లు దీవింపమని ప్రార్థించుచున్నాము. మీ విజ్ఞాన ఫలమైన ఈ దివ్య సంస్కార బలముతో చిత్తశుద్ధి కలిగి వినమ్రులమై జీవింప అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన శరీరంలో నుంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. పునీత అంతోని గారి ప్రార్థనల కోసమని కూడా వేడుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. జయ హో అంతోని వారా, జయ హో అంతోని వారా, పాదువాపురి అంతోని వారా, విశ్వమంతా విరజిల్లే యేసుక్రీస్తుని అనుచరుడా.